ఉదయం బంగారు వెలుగులో మెరిసే వృందావనం. చెట్ల ఆకులు మెల్లగా గాలికి ఊగుతున్నాయి. ఆ పవిత్రమైన వెలుగులో చిన్న కృష్ణుడు తన మధురమైన లీలలతో అందరి హృదయాలను నింపుతున్నాడు. అటువైపు ఒక పేద అవ్వ వయసు మీదపడి కూడా జీవనం కోసం తలపై బుట్ట పెట్టుకుని నెమ్మదిగా నడుస్తూ వస్తోంది. బుట్టలో కొద్దిగానే ఫలాలున్నాయి, కాని ఆమె మనసులో మాత్రం చాలా ఆశ ఉంది. ఎవరైనా కొనుక్కుంటారేమో అన్న ఆలోచనతో నందలాయానికి చేరుకుంటుంది. అవ్వ అలసిపోయిన స్వరంతో పిలుస్తుంది, ఫలాలు ఫలాలు అమ్ముకుంటా. ఆమె మాటల్లో అలసట ఉంది, రోజంతా నడిచిన బాధ ఉంది. ఈ సమయంలో లోపల ఆడుకుంటున్న చిన్న కృష్ణుడు ఆ స్వరం వింటాడు. కన్నుల్లో మెరుపు మెదులుతుంది. ఆయన స్వభావం అలాంటిదే, ఎవరి పిలుపైనా వినగానే ప్రేమగా స్పందిస్తాడు. కృష్ణుడు బయటికి నడుస్తూ వస్తాడు, తలపై నెమలి పించ ఊగుతూ. ఆయన అడుగులే ఒక మాయలా అనిపిస్తాయి. చిన్న కృష్ణుడు తన చేతిలో కొంచెం ధాన్యం తీసుకుని పరుగు తీయగా ఆ గింజలు మెల్లగా నేలపై జారిపోతాయి. అవ్వ అది చూసి ఆశ్చర్యపడుతుంది. ధాన్యం తగినంత లేకపోయినా ఆ బాలుడి ముఖంలో ఉన్న దైవకాంతికి ఆమె హృదయం కరిగిపోతుంది. ఇతను సాధారణ పిల్లాడు కాదు, స్వయంగా దేవుడే అనే భావన ఆమె మనసులో మెరుస్తుంది. ఆ ప్రేమతో అవ్వ తన బుట్టలోని మధురమైన ఫలాలను కృష్ణుని చేతుల్లో పెట్టుతుంది. కృష్ణుడు వాటిని పట్టుకునేలోపే చిరునవ్వు నవ్వుతాడు. ఆ నవ్వులోనే అమృతముంది. ఆ నవ్వులోనే ప్రపంచం మొత్తం కరిగిపోయే శాంతి ఉంది. అవ్వ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యంతో ఆరాధనతో కళ్లను విప్పి చూస్తుంది. అవ్వ తిరిగి తన ఖాళీ బుట్టను ఎత్తుకుంటుంది. అయ్యో, ఇవాళ కూడా ఏమీ అమ్మలేదు అనే చిన్న బాధ ఉంది. కాని కృష్ణుడికి ఫలాలు ఇచ్చాననే సంతోషం ఆమె హృదయంలో నిండిపోయింది. అదే సమయంలో బుట్టలో ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. అవ్వ ఆగి చూస్తుంది. ఆ వెలుగు ఒక్కసారిగా పెరుగుతుంది. బుట్ట నవరత్నాల కాంతితో నిండిపోతుంది. వజ్రాలు, పచ్చలు, పగడాలు సూర్యుడిలా మెరిసిపోతుంటాయి. అవ్వ నమ్మలేక చేతిని నోటికి తీసుకెళ్తుంది. కళ్లల్లో కన్నీళ్లు ఉబికి వస్తాయి. కృష్ణా, నన్ను ఇలా చూసుకున్నావా అని ఆమె మనసులో మాట్లాడుకుంటుంది. ఆమె కంపిస్తున్న చేతులతో ఆ బుట్టను గుండెలకు దగ్గరగా పట్టుకుంటుంది. అదే సమయంలో దూరంగా నిలబడిన చిన్న కృష్ణుడు ఆమె వైపు తిరిగి మెల్లగా నవ్వుతాడు. ఆ చూపులో ప్రేమ ఉంది, కరుణ ఉంది, దైవముంది. మాటలేమీ లేకపోయినా ఆయన చూపు చెప్తున్న మాట ఒక్కటే, నీ హృదయం స్వచ్ఛమైనది, అందుకే నా ఆశీర్వాదం నీకు చేరింది. అవ్వ నెమ్మదిగా తన దారిలో నడుస్తూ వెళ్తుంది. వృందావనం మళ్లీ ప్రశాంతంగా మారుతుంది. కాని ఆ రోజు అవ్వకు తెలిసిన గొప్ప నిజమేమిటంటే, కృష్ణుడు ఎప్పుడూ పెద్దదాన్ని కాదు, స్వచ్ఛమైన హృదయాన్నే చూస్తాడు. ప్రేమగా ఇచ్చిన చిన్న ఫలం కూడా ఆయన వద్ద అపారమైన కరుణగా మారుతుంది. అందుకే పిల్లలు, మంచి హృదయం, స్వచ్ఛమైన మనసు, ప్రేమగా ఇచ్చే చేతులు, ఇవే నిజమైన సంపదలు. దేవుడెప్పుడూ ప్రేమను వృధా చేయడు. అందుకే చిన్న కృష్ణుడు నేడు కూడా మన హృదయాల్లో చిరునవ్వులు పూయిస్తూనే ఉంటాడు. మన కృష్ణుడు ఇలా మనతోనే ఉంటాడు, మన నవ్వుల్లో, మన ఆనందంలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా ఇలాంటి కృష్ణలీలల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గోవిందా, ఎప్పుడూ మనతోనే ఉంటాడు మన చిన్ని కృష్ణుడు.